వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్లో ఇవాళ మనం టేస్టీ అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. మనలో చాలా మందికి అరటికాయ ఫ్రై అనేది ఇష్టం అన్నమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, ఇంకా ఇష్టంగా తింటారన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు అండి. అండ్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అన్నమాట. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. ఈ టేస్టీ అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాం అన్నమాట. అలా వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుంటున్నామండి. ఇక్కడ అరటికాయలని పీల్ ఆఫ్ చేసేసి వాటర్లోకి వేసుకున్నాము. అలా వేసుకున్నాకనే ఇందులో ఫ్రై చేసుకుంటున్నామండి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే అరటికాయలు నల్లబడకుండా ఉంటాయన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఈ టిప్ అనేది మర్చిపోకుండా చూడండి. ఏంటంటే చాలామందికి తెలుసండి, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదండి, మన అరటికాయలని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఎంతసేపు ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ అరటికాయ ఫ్రై ఏంటంటే పప్పులో కానీ, పెసరకట్లో కానీ, చారులో కానీ, పప్పు చారులో కానీ, లేకపోతే పెసరకట్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. సాంబార్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. రొటీన్గా మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు లేకపోతే కారం వేసి చేసే కన్నా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ మనకి అరటికాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి మారిపోయాయి కాబట్టి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఏదైతే మనం నూనె యూస్ చేసామో అది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఓన్లీ 1.5 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి. వేసుకుని అందులో పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ మేము మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకుంటున్నామండి. ఇది కొంచెం వేగాక ఇందులోనే మనం ఆరిగానో కూడా వేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి 1/2 స్పూన్ దాకా వేసుకున్నామన్నమాట. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసుకుంటున్నాము. ఇది వచ్చేసి 1 స్పూన్ దాకా వేసుకున్నమాట. ఈ రెండు వేసినప్పుడు వెంటనే ఫ్రై చేసేసి అరటికాయ ముక్కల్ని వేసేయండి. ఎక్కువసేపు వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా వెంటనే చేసేయండి. చూసారు కదా మన అరటికాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి వేసేసామండి. ఉప్పు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెసిపీ ఏంటంటే ఎవరైనా ట్రై చేయొచ్చండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే అసలు వంట రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉప్పు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా మనం వేస్తున్నామన్నమాట. వేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మీకు ఫ్రై అనేది ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుందన్నమాట. రొటీన్గా కారం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు లా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఇక్కడ లాస్ట్లో మనం ఒక లెమన్ అనేది పిండన్నమాట. చాలా బాగుంటుందండి. చూసారు కదండి. అండి మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఈ టేస్టీ రెసిపీ తయారు చేసుకుని ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వ్యూ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.